బట్టి నేను ప్రచారం చేసే బట్టి చూస్తే పాజిటివ్‌గానే ఉంది మా వైపు. సో, దాన్ని బట్టి నేను ముందలకి మూవ్ అవ్వగలుగుతామని ఒక ధైర్యం మనకి ఉంది. నుంచి సో మేము అక్కడిక్కడ ఏ పార్టీ మారకుండా పార్టీని పట్టుకొని ఉన్నాము. సరే అధిష్టానం ఏం నిర్ణయించింది ఏందనేది పక్కన పెడితే ఈ పుస్తె మెటలు పెళ్ళిళ్ళకు ఇస్తామని చెప్పేసి మేమే హామీ ఇచ్చాము. అది దాన్ని హామీని కూడా నిలబెట్టుకుంటాను. అంటే 10 లక్షల రూపాయలతో అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. దేవుడు సహకరించి ఆ ఎల్లమ్మ తల్లి మాకు అనుగ్రహం పెట్టి మమ్మల్ని గెలిపిస్తే సో దీనికోసమనే నేను సీసీ కెమెరాలు కూడా అమర్చడానికి నేను ముందుకు రావాలనుకుంటున్నాను. హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారాయణపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధన్వాడ మండలం యమునపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి డూ ఆర్ డై కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మన గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు దీపిక గారి పేరైతే తెర మీదకి తెస్తా ఉన్నారు. మరి తన పేరు ప్రస్తావన తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంది, అసలు ఏ మేనిఫెస్టో ద్వారా ప్రజల లోపలికి వెళ్తా ఉన్నారు, గ్రామ ప్రజల లోపలికి అసలు వాళ్ళకి ఏమో హామీ ఇస్తా ఉన్నారు అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మనం మార్నింగ్ మీరు యాక్చువల్ గా ప్రచారంలో భాగంగా గడప గడపకి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? ఓకే. మా బట్టి నేను ప్రచారం చేసే బట్టి చూస్తే పాజిటివ్‌గానే ఉంది మా వైపు. సో, దాన్ని బట్టి నేను ముందలకి మూవ్ అవ్వగలుగుతామని ఒక ధైర్యం మనకి ఉంది. అంతే, జనాలతో అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. మేడం ఇప్పుడు మిమ్మల్ని వెన్నుకుంటే అంటే ప్రజలు కూడా చెప్తా ఉంటారు, మా దగ్గర ఇది లేదు, ఈ సదుపాయం లేదు, కొంచెం మీరు వచ్చిన తర్వాత దీన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మీ దగ్గరికి ఏమైనా వస్తున్నాయి అలాంటివి? వస్తున్నాయండి. చాలా ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్‌గా ఆన్సర్స్ అనేది వస్తున్నాయి. నేను మా గ్రామం తరపు నుంచి ఓం శ్రీ సాయిని చెప్పగలుగుతాను. ముందుగా నా గ్రామం యమునపల్లి అందరి ప్రజాజనాలకి నేను నా నమస్కారం చెప్తున్నాను హృదయపూర్వకంగా. పెద్దలకు మరియు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అనగా దీపిక కాశీనాథ్. మన గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నేను అందరి ఆదరణతో నేను ముందుకు రాబోతున్నాను. నన్ను ప్రేమ అనురాగాలతో నన్ను అదే విధంగా అన్ని వాళ్ళ మద్దతుతో పాటు నన్ను ఆదరించుకుంటా నన్ను అభివృద్ధికి తోడ్పడతారని నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే మీ దీపిక కాశీనాథ్ గ్రామ యమునపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. జనాల ఆశీస్సులు మాకు ఉండాలి. మేడం ఇంకొకటి విషయం మేడం, ఎందుకంటే మీరు ఒక మహిళగా బరిలో దిగుతా ఉన్నారు, మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తా ఉంది మేడం? మహిళల నుంచి ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ రెస్పాన్సే ఉంది. కానీ వాళ్ళ నుంచి ఇంకా పాజిటివ్ ఆన్సర్ రావాలని నేను వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను. ఇది ఒక్కసారి మనకి అవకాశం ఇస్తే నేను జనాలకి ఏమేం చేస్తాను, ఏమేం లేదు అనేది వాళ్ళు గెలిచిన తర్వాతకి నేను. ఇంకొక విషయం, ఇప్పుడు ముఖ్యంగా ఈ మన గ్రామ పంచాయతీ లోకల్లో చూసుకున్న సమస్యలు ఏమైనా మీ దృష్టికి కూడా వచ్చాయా? వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి గానీ, మేనిఫెస్టో గురించి గానీ చాలా విధంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మా జనంలో. సో, కాబట్టి నన్ను ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్న తర్వాత గానీ వాళ్ళవి ఏదైతే కొరతలు ఉన్నాయో దానికి నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళ కోరికలన్నీ నేను నెరవేర్చగలుగుతాను. ముఖ్యంగా ఇప్పుడు మన గ్రామం లోపలికి ప్రజల లోపలికి మీరు ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్తుంటారు. అంటే ఏ మేనిఫెస్టో ద్వారా మీరు ప్రజల లోపలికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తా అని చెప్పేసి నచ్చ చెప్తా ఉన్నారు? ముందుగా నా గ్రామ ప్రజలకు నా హృదయ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చి మా దీపిక, నా భార్య అయిన దీపిక గారికి, అదేవిధంగా మా వార్డు మెంబర్స్కి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఊరిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నేను క్షుణ్ణంగా పరీక్షించి, సో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలను కలుపుకుపోయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఊర్లో ఏం చేస్తే వాళ్ళకు న్యాయం ఉంటుంది అనేది మేము కొంచెం ఆలోచించి వాళ్ళతో చర్చించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని మేము ఒక మేనిఫెస్టో విడుదల చేయడం. సో అది కొన్ని మీడియా ఛానళ్ళల్లో కూడా
ప్రసారమైంది. సో అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా మేము మా మేనిఫెస్టో ఏం చేస్తున్నాం అనేది క్లియర్‌గా నేను చెప్పదలుచుకున్నాను. సో దానికంటే ముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఎన్నో రోజుల నుంచి. సో మేము అక్కడిక్కడ ఏ పార్టీ మారకుండా పార్టీని పట్టుకొని ఉన్నాము. సరే అధిష్టానం ఏం నిర్ణయించింది ఏందనేది పక్కన పెడితే, సో ఇది పార్టీలకు అతీతంగా సో అందరి అభిప్రాయంతో, గ్రామస్తుల అభిప్రాయంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ముందుకు రావాల్సిన ఆహ్, పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది మేము ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి మా మేనిఫెస్టో అనేది మేము తయారు చేసుకున్నాము. సో ఇదే విషయాన్ని ప్రజల ముందుకు కూడా తీసుకెళ్తున్నాము. మేము ప్రచారంలో భాగంగా అందరి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో క్షుణ్ణంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాము. ముందుగా మేము అనుకున్నది ఏంటంటే మా గ్రామస్తులలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు. సో గవర్నమెంట్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది, పెళ్ళి అయ్యాక వాళ్ళకు సో ₹1,00,000 అమౌంట్ అవి అందిస్తుంది. కానీ వాళ్ళకు దానికంటే ముందు కొందరు ఎట్లుంటారంటే కొన్ని పరిస్థితులు అనుకూలించక సో వాళ్ళకు ఎవరైతే పుస్తెలు మెట్టెలు ఇలాంటివి కొనలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వకపోయినా మేమే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకొని ప్రతి ఆడపిల్ల వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఆడపిల్లకు కూడా మేము ఈ పుస్తె మెట్టలు పెళ్లిళ్లకు ఇస్తామని చెప్పేసి మేమే హామీ ఇచ్చాము. దాని హామీని కూడా నిలబెట్టుకుంటాను. అది కాకుండా దాంతో పాటు 10 లక్షలతో శివాలయం మా గ్రామంలో శివాలయం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం ఊర్లో. ఆ శివాలయం దగ్గర ఇంతవరకు మనం ఏం చేసామనేది మళ్ళీ చెప్తాను. బట్ ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నామంటే 10 లక్షల రూపాయలతో అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఎవరు అంటే డబ్బు ఉన్నోళ్ళు కావచ్చు లేకపోవచ్చు, సో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణము, అదే కాకుండా అక్కడ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి ఒక ఫంక్షన్ హాల్ తప్ప. సో దానికి కూడా మేము 10 లక్షల ఖర్చులు పెట్టి సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. దాంతోపాటు 5 లక్షల రూపాయలతో మా ఊర్లో అన్ని గుళ్ళు బాగున్నాయి, కానీ ఒక పోలమ్మ గుడి ఈ కుర్వ యాదవులకు కానీ సో మిగతా అన్ని కులాలకు ఒక పోలమ్మ గుడి అనేది చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మేము ఒక 5 లక్షల రూపాయలతో మేము దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. దేవుడు సహకరించి ఆ ఎల్లమ్మ తల్లి మాకు అనుగ్రహం పెట్టి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఈ 5 లక్షలతో మేము ఆ గుడిని కూడా డెవలప్ చేయాలనుకున్నాము. పోతే 2 లక్షల రూపాయలతో గ్రామానికి మంచి నీరు, ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా చేసింది మిషన్ భగీరథ నీళ్లు అన్నీ వస్తున్నాయి. కానీ ఆ వాటర్ని కొన్ని ఎక్కడెక్కడో లీకేజ్ అయ్యి దాని నుంచి వాటర్ అంతా పొల్యూషన్ అయ్యి ఆ వాటర్ని తాగకుండా కింద మేము ఒక ట్యాంక్ పెట్టి 2 లక్షల రూపాయలతో ఫిల్టర్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఆ ఫిల్టర్ చేయడం వల్ల ఫిల్టర్ అయిన వాటరు ఊరు మంది అందరూ, ఎందుకంటే మనిషి బతకడానికి కూడు నీరు గుడ్డ, ఓకే, ఆ నీరుని మనము మంచి నీరు అందించాలని నా అభిప్రాయంతో నేను అది కూడా డెవలప్ చేయాలనుకున్నాను. పక్కనే మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ ఉన్న అవసరాలను బట్టి దానికి ఏం చేయాలనేది మేము గుడి పూజారితో చర్చించి దాన్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాము. అదే కాకుండా మాకు ఒక రచ్చకట్ట ఉంది. మేము దాన్ని రచ్చకట్ట అనకుండా రక్షణ కట్టగా మారవాలనుకుంటున్నాం. సో రచ్చకట్ట అంటే సో మీకు నాకు ఇంకొకరికి ఏదో పంచాయతీ ఉంటే వెళ్ళి మాట్లాడుకునేది కాకుండా రక్షణ కట్ట అంటే ఆ కట్ట అనేది ఎవరు కూర్చోవాలనుకున్నా ఎవరో బయట నుంచి వచ్చినా వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి రక్షణ కట్టగా మార్చాలని దానికి ఒక షెడ్ కూడా మేము వేయాలనుకుంటున్నాము. దాంతోపాటు ఒక స్కూల్ కాంపౌండ్, మాకు స్కూల్ ఉంది, చిన్న ప్రైమరీ స్కూల్, కానీ చిన్న పిల్లలు వెళ్తారు అక్కడికి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. మా అది ఆ చిన్న స్కూల్ దగ్గర చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు, దాని పక్కనే ఒక రోడ్ ఉంటుంది. బట్ ఆ పిల్లలకు తెలియకుండా రోడ్ మీదకి వెళ్తే కనుక సో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్దలకు ఉన్నంత ఇదిగా అవగాహన పిల్లలకు ఉండదు. వాళ్ళ సేఫ్టీ చూడాలని మేము ఆ కంపౌండ్ వాల్ కట్టడానికి కూడా మేము ముందుకు వచ్చాము. దాంతోపాటు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఒక గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ బిల్డింగ్ నుంచి
దాని చుట్టూ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రామం, అంటే సగం గ్రామము మొత్తము ఆ ఏరియా అంతా వాటర్ స్నాగ్నెట్ అవుతుంది. స్నాగ్నెట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ నిల్చొని వర్షాకాలము దానివల్ల దోమలు, పాములు ఎన్నో రోగాలకు గురి తీస్తుంది. మా ఉద్దేశం ఏంటి అంటే, సో వైద్యం లేదా ఆరోగ్యము మహాభాగ్యం. ఆ ఆరోగ్యాన్ని మంచిగా బాగుపరచడానికి అలాంటి వాటర్ ఎక్కడ స్నాగ్నేట్ కాకుండా దాన్ని మేము పంపింగ్ చేసేసి ఆ కాలువ నుంచి దాన్ని వాటర్ తీయడానికి అదొకటి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. అది దాంతోపాటు కంసన్పల్లి నుండి ఎమ్నన్పల్లి, అంటే టువర్డ్స్ ధన్వాడ, టువర్డ్స్ మరికల్ ఆర్ మక్తల్, ఈ మధ్యలో రహదారి మధ్యలో ఏమైందంటే ఒక వాగు ఉంది, ఆ మన్య వాగు అని. ఆ వాగు వర్షాకాలం మొత్తం పారుతూనే ఉంటుంది. ఆ పారడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో రావడం వల్ల ప్రజలకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. ఈ 3 నుంచి 4 నెలలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకుండా మేము దానిపైన పైపులు వేసేసి ఒక చిన్న వంతెన వేసేసి ఎవరికి ప్రజలు ఇబ్బంది పడకుండా రాకపోకలు సాగించాలని మా ఉద్దేశం. అది కాకుండా గ్రామంలో సీసీ కెమెరాలు, ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ అంతా వచ్చేసింది, బట్ మా గ్రామం ఇంకా కొంచెం వెనుకబడే ఉందనుకోవాలి. ఆ వెనుకబడడానికి ఏంటంటే రీజన్ కూడా, సో ఎవరు దాతలు ముందుకు వచ్చి చేయకపోవడం. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. పట్టపగలే మా ఊర్లో 10 లక్షల రూపాయలు, దాంతోపాటు బంగారు, వాళ్ళ ఆర్నమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అన్ని ఎత్తుకుపోవడం జరిగింది. ఈ రోజుకి అది ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేషన్లో కూడా తేలలే. సో దానికోసం నేను ఇన్వెస్టిగేషన్ కోసం నేను పకడ్బందీగా పోలీస్ వాళ్ళతో మాట్లాడి అది చేపిస్తాను. దానికి కాకుండా మనం ప్రికాషన్ తీసుకోవాలి. అయ్యాక ఇన్వెస్టిగేషన్ అదంతా తర్వాత విషయం, బట్ కాకుండా ఏం చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. సో దీనికోసమనే నేను సీసీ కెమెరాలు కూడా అమర్చడానికి నేను ముందుకు రావాలనుకుంటున్నాను. అది కాకుండా గ్రామంలోని యువకుల ఎవరు అని, మనం హెల్తీగా ఉండాలి లేదా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కావాలి? ఆటలు ఆడాలి లేదా యోగా చేయాలి. కానీ యోగా చేయాలి అన్న ఒక భవనం కావాలి, లేదా యోగా చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మేము ఆల్మోస్ట్ ఒక గ్రామంలో బతుకుతున్నాం కాబట్టి సో మాకు ఆ విధమైన వాతావరణం ఉంది. సో దానికి అవగాహన కల్పిస్తాము. అదే కాకుండా క్రీడలు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఫోన్లు వచ్చేసాయి, అన్ని టీవీలు వచ్చేసాయి, అందరూ పిల్లలంతా దానిలోకి అతుక్కుపోయి సో బాగా అడిక్ట్ అయిపోతున్నారు. అట్లా అడిక్ట్ కాకుండా క్రీడలు ప్రోత్సాహం, ఇంతవరకు నేను క్రికెట్ పోటీలు కానీ లేదా కబడ్డీ పోటీలు కానీ కండక్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకు ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడము. ఏ ఫెస్టివల్ వచ్చినా ఊరికి అందరూ ఎక్కడ ఉన్నా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా లేదా వాళ్ళ వృత్తిపరంగా బయటికి వెళ్ళినా సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ 2 రోజులు ఆ 3 రోజులు వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ప్రతి ఫెస్టివల్కి మేము అవి క్రీడలు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇవే కాకుండా మేము మళ్ళీ పార్టీ పరంగా ఏదైతే వస్తున్నాయో సన్న బియ్యం కానీ లేదా ఉచిత విద్యుత్ కానీ ఉచిత బస్ ప్రయాణం కానీ ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పటికే చాలా వచ్చాయి మా ఊర్లో. మళ్ళీ ఇంకా కూడా తీసుకొచ్చి మేము వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లను కూడా అందిస్తామని నా మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంకొక విషయం, మీ వాస్తవం చెప్పాలి మేనిఫెస్టో చాలా పెద్దగా, ఎందుకంటే పెద్ద అమౌంట్ తో అయితే మీరు అడిగేస్తా ఉన్నారు మీ గ్రామ ప్రజల కోసం. అంటే వాళ్ళు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే ఆ తీర్పు అనేది 14వ తేదీ నాడు మనకు తేలబోతా ఉంది. మరి అందులో భాగంగా ఇప్పుడు మన గ్రామానికి ముఖ్యంగా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏ సూచన ఇవ్వదలుచుకున్నాం? ఒకటి నేను కోరుతున్నా నా గ్రామ ప్రజలకు, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు 2 రోజులు ఏదో హామీలు ఇవ్వడమో లేకపోతే ఆ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమో కాదు. నేను గత 5 సంవత్సరాల నుంచి, నాకు పోయినసారి కూడా మా ఊరంతా ఏంటంటే ఇనానిమస్ అని చెప్పేసి కూడా చేశారు, బట్ కొన్ని అనివార్య కార్యాల వల్ల అది మిస్ అయిపోయింది. గత 5 ఏళ్ల నుంచి కూడా నేను ప్రజల్లో ఉండి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ కూడా నా నిర్లక్ష్యం అనేది ఉండదు. సో నేనిచ్చే హామీ ఏంటంటే ఒక మంచి వాళ్ళని, ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళని, ఓకే, గ్రామాన్ని మంచి దారిలో నడిపే వాళ్ళని, ఒక యువతను చెడు దారిలో కాకుండా మంచిగా నడపడానికి
ఎవరైతే తోడ్పడతారో వాళ్ళని మీరు అంటే చూజ్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఒక విషయం అయితే స్పష్టంగా అయితే చెప్తా ఉన్నాడు అన్నగారు. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్‌లా వచ్చి నాకు ఓటేయి అనే దానికంటే, మనకు ఏ అభివృద్ధి చేస్తాడు, మనకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటాడు అనేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అన్నగారు మనకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇనుమనపల్లి గ్రామ ప్రజలందరికీ మేనిఫెస్టో అయితే చాలా పెద్దగా అయితే ఈరోజు అన్నగారు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే మన గ్రామంలో కంపల్సరీగా ఇదైతే నెరవేరుస్తా అని చెప్పేసి మనకైతే అన్నగారు మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఉంగరం గుర్తుతో అయితే ఈరోజు ఎన్మనపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి ముందుకు పోవాలని చెప్పేసి, అంటే గ్రామ ప్రజలు మా ఎంబడ ఉండాలని చెప్పి గట్టి నమ్మకంతో ఈరోజు మీ ముందరికైతే రావడం అయితే ఈరోజు జరిగింది. అందులో భాగంగానే ఇంకా ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మన గ్రామం లోపట ఇప్పుడు మీరు ప్రచారంలో వెళ్తా ఉంటారు కదా, ఏమన్నా వస్తుందా మీ దగ్గరికి ఏమన్నా ఇందిరమ్మ ఇళ్ళ ప్రస్తావన గాని, లేదంటే ఇంకా ఏమన్నా మేబీ? ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి అనే ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఏందంటే మాకు కావాలి, మేము కూడా కట్టుకునే స్తోమతలో ఉన్నాము అనే వాళ్ళకి మేము ఇచ్చే హామీ కూడా ఒకటే. సో వాళ్ళకి ఎప్పుడు మేము ఎల్లప్పుడూ వాళ్ళతో పాటు ఉంటాము. వాళ్ళకి న్యాయం చేయడానికే మేము పోరాడతాము మా పార్టీతో గాని. సో ఇప్పుడు గెలిచినాక కూడా పార్టీతో, ఎమ్మెల్యే గారితో, ఇంకా విషయం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు కూడా కొంచెం మాకు కొద్దిగా గొప్ప దగ్గరే కాబట్టి, సో మేము ఇంకా ఆ చనువు అనేది మాకు ఉంది. ఆ చనువుతో, ఆ నమ్మకంతో మేము తీసుకొచ్చి మా ప్రజల్ని అందరినీ మేము ఉత్తేజపరిచి, లేదా వాళ్ళని ఆహ్, ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం అయితే ఏం చెప్తుంటారో, కంపల్సరీగా ఈరోజు ఎమ్మెన్పల్లి గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏదైనా సరే, ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళ దగ్గర, అదే విధంగా మన గ్రామానికి ఎందుకంటే డెవలప్మెంట్ చేసుకునే విషయం మీద నేను దృష్టి పెడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కంపల్సరీగా ఈరోజు నారంపేట నియోజకవర్గంలో కంపల్సరీగా ఈరోజు ధన్వాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి మన గ్రామాన్ని ఒక రూపురేఖలో మార్చడానికి ఈరోజు మన ముందుకైతే ఈరోజు మేడం వస్తుందని చెప్పేసి అన్నగారి చెప్పడం జరిగింది. చూద్దాం, ఎందుకంటే 14వ తేదీ వరకు మీ గ్రామ ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటది. అంటే ఇంకా లాస్ట్ గా క్వశ్చన్, ఈ గ్రామ ప్రజలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీరు గెలిచిన తర్వాత అంటే పార్టీలతో సంబంధం లేకుండా చేస్తారా? నేను ముందుగా కూడా మీకు అదే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇది నా మేనిఫెస్టో కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇది గ్రామానికి సంబంధించి, గ్రామానికి ఏం కావాలో అవి చేస్తా అని చెప్పాను కానీ, నా పార్టీ ఇస్తది కాబట్టి నేను చేస్తాను ఎక్కడ చెప్పలే. అది పార్టీ పరంగా ఏం చేయాలి, ఏ అవసరాలు ఉంటాయనేది తర్వాత విషయం. బట్ ఇది అంతా నా మేనిఫెస్టో అంతా నా పర్సనలే. ఏది చేసినా, ఏ ఖర్చు పెట్టినా, ఏం చేసినా అంతా నా పర్సనలే. ఈ పర్సనలే చెప్పాను. నేను ఏం చేయాలనుకున్నానో అదే చెప్పాను. సో చేస్తాను అనే ఒక నమ్మకానికి నేను ఏం చెప్తున్నా అంటే, ఇంతవరకు కూడా చేసినవి ఉన్నాయి. అది మా ఊరు ప్రజలకు మళ్ళీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక్కడ మా గుట్ట స్టార్టింగ్‌లో శివాలయం ఉంది. ఆ శివాలయం డెవలప్ చేయడానికి మేము ఫస్ట్ ఒక కమాన్, అంటే ద్వారము, ముఖద్వారము, సో అది డెవలప్ చేశాము. అది ఒకటి కాకుండా పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారం, మొత్తం మెట్ల ద్వారం కూడా మనమే చేశాము. సో ఇంకా అదే కాకుండా పైన అమ్మవారి గుడి, సొంతంగా అమ్మవారి గుడిని కూడా కట్టాము. సో అక్కడ రీసెంట్‌గా మాకు జాతర కూడా అయింది. ఆ జాతర మహోత్సవాలకు అమ్మవారివి ఒక విగ్రహము అట్లాంటిది, అంటే ఒక పోస్టర్ కూడా అక్కడ డెవలప్ చేయడం జరిగింది. చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. మాకు కూడా కొంచెం అంటే సాటిస్ఫాక్షన్ ఉంది మేము ఏం చేశామనేది. ఇక్కడ మా పర్సనల్ అయితే ఎక్కడ ఏం చేయలేదు. సో ధ్వజస్తంభము శివాలయానికి, దాని చుట్టూతా బండలు, అంటే దానికి నిల్చోవడానికి ఒక 1000 మంది వచ్చినా, ఒక 10,000 మంది వచ్చినా ఈరోజు అక్కడ నిల్చోవడానికి, అక్కడ కూర్చోవడానికి అన్నిటికీ సౌకర్యం కల్పించినాం. సో ఇప్పుడు కూడా దానికోసము మేము పాటుపడి ఉన్నాము. కావాల్సింది ఒకటే, నా గ్రామ ప్రజలకి నన్ను గెలిపించండి, అభివృద్ధి చేసుకోండి. నేను ఎప్పుడు మీకు సేవకుడినే, నాయకుడిని ఎప్పుడు కాదు. నేను సేవ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా. నాకు ఇంకా చిన్న విషయం చెప్పాలి. ఇది చిన్న విషయమే నా దృష్టిలో. నాకు ఒక ₹1,00,000 జీతం. నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అది వదిలి కూడా నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను. ఆ సేవల్ని మీరు వినియోగించుకోవాలంటే, సో మీరు కూడా నన్ను దయ తలిచి ఒక ఓటు వేసి మీ గ్రామాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని నేను కోరుతున్నాను. ఒకటి, గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాదు, ఎందుకంటే నా స్వతహాగా నా గ్రామానికే కదా పెట్టేది అని చెప్పేసి కంపల్సరీగా నేను మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి ప్రతిదీ నా గ్రామానికి, గవర్నమెంట్ నుంచి కాదు, ఓన్లీ నా గ్రామానికి నా డబ్బు మొత్తం ఖర్చు పెట్టి నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడమే నా ధ్యేయం. అందులో భాగంగా గ్రామ ప్రజలు కూడా
విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ దయ ఉంచి గెలిపించుకొని అభివృద్ధి కూడా చేసుకోండి. ఎందుకంటే గెలిపించే నాయకుని అభివృద్ధి చేసుకుంటే మీకు మన గ్రామమే అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ.